పంచాయతీ ఎలక్షన్ అంటేనే గ్రామ అభివృద్ధి అంటేనే పంచాయతీ ఎలక్షన్. ఈ ఎలక్షన్‌లో ఒక ఎమ్మెల్యేకి లేని ప్రచార బాధ్యతలు కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు నిర్వహిస్తున్నారు. ఈ సర్పంచ్ అభ్యర్థులు అది గ్రామానికి ఎలా అభివృద్ధి చేస్తారు? ఈ గ్రామం యొక్క పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మనకొచ్చేసి లక్ష్మి గారు ఉన్నారు. ఆళ్ళ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. అభ్యర్థులతో పాటు ఇక్కడ వార్డ్ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో చెప్దాం. ఇక్కడ సార్ ఇప్పుడు ఇక్కడ గ్రామంలో ఇక్కడ మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేకి లేని ప్రచారం మీరు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి, అసలు గ్రామాభివృద్ధికి ఎలాంటి కట్టుబాట్లతో పనిచేస్తారు? ఇక్కడ గ్రామంలో ఏం జరిగిద్ది? అసలు ఇక్కడ ఎలాంటి పనులు చేయడానికి కూడా మీకు సోర్సెస్ ఉన్నాయని చెప్పారు. ఈరోజు జానీపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ళ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అభివృద్ధిలో భాగంగా మా యొక్క నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మేము ముందుకెళ్తున్నాం. మదర్ నియోజకవర్గం ఈ రోజు అభివృద్ధి పదవుల ముందుంది. అందులో భాగంగా మా యొక్క బోనకల్ మండలంలో జానకిపురం గ్రామంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి నూతనంగా 20 లక్షల రూపాయలతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి శంకుస్థాపన కూడా అయిపోయింది. అదేవిధంగా అంగన్వాడీ ఎస్సీ కాలనీలో అంగన్వాడీ స్కూల్కి 12 లక్షల రూపాయలతో 2 గదులు అదనంగా 2 గదులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా నిధులు మంజూరు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఆ యొక్క ఎస్సీ ఏరియాలో ఒక 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మంజూరుకి ప్రణాళిక అన్ని సిద్ధమైంది. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ కింద ముజఫర్ నగర్ ఆ యొక్క ఏరియాలో 30 లక్షల రూపాయలతో అక్కడ కూడా నిధులు మంజూరు అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ చీరలు, అదేవిధంగా పేదలందరికీ సన్నబియ్యం ఇంద్రమ్మ చీరలు, అదేవిధంగా పేదలందరికీ సన్నబియ్యంతో ఈ రోజున ప్రతి ఒక్క ఇంటికి అభ్యర్థికి 6 కేజీల సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీరు ఇక్కడ నేను ముఖ్యంగా ప్రస్తావించేది ఏంటంటే మీ గ్రామ అభివృద్ధికి ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థి కానీ వచ్చేసి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు? మీకు ఇప్పుడు మీ గ్రామంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఇక్కడ సీసీ రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ నెక్స్ట్ వచ్చేసి మీ ప్రజలకు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏం హామీలు ఇవ్వగలరు? డ్రైనేజీలు కట్టిస్తామండి. ఆల్రెడీ శాంక్షన్ చేయించుకున్నాము బట్టి గారి సారథ్యంలోనే. నేను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని జానకిపురం విలేజ్. వాటర్ ట్యాంక్ ఉన్నది. వీధి లైట్లు కూడా ప్రతి ఒక్కటి సమస్య లేకుండా చూస్తాను. కొత్త ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ మీరు పెళ్లిళ్ళు ఇప్పుడు కొన్ని సర్పంచ్ అభ్యర్థులు కొన్ని హామీలు ఇస్తున్నారు. పెళ్లికి మేము వాటర్ ఇస్తాము, పట్టు చీరలు ఇస్తాము, ఏంటి వాళ్ళకి తాళి బొట్లు ఇస్తామని చెప్పేసి కొంతమంది కొన్ని ఇవి చేస్తున్నారు. మీరు ఏ హామీతో ప్రజల్లోకి వెళ్తున్నారు? పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పిస్తాము. కొత్త రేషన్ కార్డులు అందరికి ఇచ్చాము. దాదాపుగా మా ప్రభుత్వం బట్టి గారి సారథ్యంలో నడిపిస్తున్నాం కాబట్టి మొత్తం గ్రామానికి అభివృద్ధికి పూర్తిగా తోడ్పడదామని మేము ముందుకు సాగుతున్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఒకటి ఉందంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రామంలో కొన్ని మాకు పెళ్లిళ్ళు జరిగిన ఫంక్షన్ జరిగిన మాకు వాటర్ ట్యాంక్ సౌకర్యాలు లేవు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అలాంటి కార్యక్రమాలు మీరు వినూత్నంగా ఏమైనా ఆలోచిస్తున్నారు? వాటర్ ట్యాంక్ ప్రతి ఒక్క ఇతాప ఫంక్షన్కి ఉంటే వాటర్ ట్యాంక్ పంపిస్తాం. పంచాయతీ ట్యాంకర్ కాకుండా ఇంకో ట్యాంకర్ తీసుకొని వాటర్ సప్లై చేపిస్తాం ప్రతి ఒక్క ఫంక్షన్కి. అది ఒక సమస్య ఉన్నది, అది చేపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్లో కలవాలంటే వినూత్నంగా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది కదా. వినూత్నంగా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వినూత్నంగా ఏం ఆలోచించారు ఈ క్షణంలో? ఈ క్షణంలో అంటే మేము అన్ని గృహజ్యోతి ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని మొత్తం మేము కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల ఉచిత బస్సు మహిళలకి అవి చెప్పుకొని ముందుకెళ్ళి పంట రుణమాఫీ 2 లక్షలు అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆ వినూత్న కార్యక్రమాలు చేసి ఉన్నాం కాబట్టి మేము ఇలా జనంలోకి వెళ్ళి ఓట్లు అడగడానికి సర్పంచ్ అభ్యర్థిగా అధికారంలో ఉన్నది కాబట్టి ఊరు అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు తీసుకురాగలిగే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రామ శాఖగా నేను ముందుకెళ్తున్నానండి. ఇప్పుడు ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ అభ్యర్థులతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఫైనల్లీ ఇక్కడ మీరు పసుపు కుంకుమ కానీ లేకపోతే వచ్చే కాలంలో మీరు ఇక్కడ సర్పంచ్ గెలిస్తే ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? గ్రామ అభివృద్ధికి పూర్తిగా తోడ్పడే ఉంటానండి. అందరూ సహకారం మీద ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గడపకి చేరే వరకు నేను పోరాడతాను.
అమ్మ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ మీరు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది, ఇక్కడ మీరు సర్పంచ్ గారితో పాటు మీరు సర్పంచ్ అభ్యర్థితో పాటు మీరు తిరుగుతున్నారు కాబట్టి మీకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ సమస్య ఉంటే అది త్వరితగతిన పూర్తి చేద్దామని అనుకుంటున్నామండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సమస్యలు కూడా మేము వాళ్ళు ఎవరు ఏ ఇంటి నుంచి వచ్చినా మా దగ్గరకు వచ్చిన సమస్య అయితే మేము కంప్లీట్గా పూర్తిగా నిర్వర్తిస్తాము. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు కూడా కొంచెం 12 శాంక్షన్ అయినాయి. ఇంకా చాలా మంది చెప్పే సమస్య ఏంటంటే మాకు ఇల్లు కావాలి అంటున్నారు. అది తొందరలో మేము పూర్తి చేద్దామని అనుకుంటున్నాము. మ్యాక్సిమం ఎవరికైతే లబ్ధి చేకూరుతుందో ఈ ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి తొందరగానే మేము ఇప్పిస్తామండి. ఇంకా ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? కలిగిన ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాము. ఇప్పుడు ఈ గ్రామంలో మీరు అభివృద్ధి ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామాభివృద్ధికి తోడ్పడటానికే మేము ముందుకెళ్దాం అనుకుంటున్నామండి. మనకి బట్టి గారు సారథ్యంలోనే మేము ముందుకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి పూర్తిగా మేము తోడ్పడందిద్దామని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. స్ట్రీట్ లైట్లు కానీ రోడ్లు కానీ మేము ఇంకా రోడ్లు కూడా చాలా కొంచెం చెప్పారు పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్లు ఆల్రెడీ నిధులు మంజూరైనవి కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ కంప్లీట్ చేయడానికి మేము స్పీడప్ చేస్తాం. మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసిన ఇప్పటివరకు అభివృద్ధి చేసినటువంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇప్పుడు మనం అదో చెప్పే ఇది చెప్పే మనం ఇది చేయలేం కదండి. అసలు అభిమానం అంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి తెలుసు, ప్రజలకి ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయద్దు అనేది వాళ్ళకి కూడా తెలుసు కదా. వాళ్ళు ఇదంతా చూసే ఇప్పటివరకు జరిగింది ఏంటి, నెక్స్ట్ జరగబోయేది ఏంటి అనేది వాళ్ళు ఇప్పుడు ఓటేసి గెలిపిస్తే చూపిస్తాం మేము. ఇప్పుడు ఈ గ్రామంలో కురుక్షేత్రం అనేది మొదలైంది అంటారా? 100% మొదలైంది. ఆల్రెడీ మేము ఒక ఆఫర్ కూడా ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా మేము 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మేము ఇంతకు ముందు గతంలో మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అయినా కానీ మాకు మేమేంటంటే గ్రామాభివృద్ధి కోసం అన్న ఉద్దేశంతో సర్పంచ్ పదవి ఉందా ఉప సర్పంచ్ పదవి ఉందా పదవులు ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు మా ఫ్యామిలీ మేము ప్రజాసేవకే అంకితం కావాలని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇది ప్రెస్టేజ్ ఇష్యూకి వచ్చింది. మా ఊరి విషయం ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే యాక్చువల్గా మేము పెట్టిన ప్రపోజల్కి కట్టుబడి ఉంటే మేము 25 సంవత్సరాలు పార్టీలో ఉండి కూడా మేము విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా. కాబట్టి వాళ్ళు విరమించుకోలేదు కాబట్టి మేము పెట్టిన ప్రపోజల్కి వాళ్ళు అంగీకారంగా తెలపలేదు కాబట్టి మేము కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క గడప సమస్య తెలుసుకొని వాళ్ళకి మేము అభివృద్ధి చేసి చూపిద్దామని అనుకుంటున్నాం. గెలుపు ఓటములు అనేది సహజం. కాకపోతే మేము గెలుపు ఓటముల కోసం కాదు, మాకు ఓటేసి గెలిపిస్తే ఆ అభివృద్ధి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఇదండి చెప్తున్నారు ఆళ్ళ లక్ష్మి గారు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు. మేము అభివృద్ధి అనేది చేసి చూపిస్తాం. ఇక్కడ ప్రతి గడపకు వచ్చేసి మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అసలు రాష్ట్రంలోనే ఇక్కడ ఫస్ట్ ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుదాం అనేది కూడా వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ అభివృద్ధి ఎలా చేస్తారు ఏంటి కూడా మా చేతల్లో చూపిస్తాము. నెక్స్ట్ మాకు ఓటేసి గెలిపించే ప్రజల మీద మేము బాధ్యత వేస్తున్నాం చెప్పేసి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం. మీ గ్రామంలో అసలు ఓట్లు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఏ వ్యక్తి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేమైతే ఆళ్ళ లక్ష్మి గారు గెలిస్తే మాకు గ్రామం అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నామండి. ఆళ్ళ లక్ష్మి గారు అభివృద్ధి చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి ఒక పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, బట్టి గారి సారథ్యంలోనే పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నాము. ఈ విలేజెస్ పరంగా రోడ్ల పరంగా కానీ వాటర్ పరంగా కానీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉన్నాము. వాళ్ళైతే మాకు అనుకూలంగా పనిచేస్తారు, అందుబాటులో ఉంటారు 24 గంటలని మేము అనుకుంటున్నామండి. లక్ష్మి గారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు మీరేమనుకుంటున్నారు? మేము ఆళ్ళ లక్ష్మి గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం, గెలిపిద్దాం, మా గ్రామాన్ని అభివృద్ధి చేపించుకుందాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఇక్కడ వచ్చిన వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి అంటున్నారు కాబట్టి ఆయన ఇక్కడ అందుబాటులో ఉంటారా లేకపోతే ఆళ్ళ లక్ష్మి గారు వాళ్ళు ఉంటారా? లక్ష్మి గారు వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారులే కానీ ప్రజెంట్గా అయితే వాళ్ళు ఖమ్మంలో ఉంటున్నారు. వీళ్ళు మాకు అందుబాటులో ఉంటారు. మేము ఎనీ టైం ఎప్పుడు అడిగినా కానీ ఏదన్నా కాదనకుండా అభివృద్ధి చేస్తారని మేము నమ్మకంతో వాళ్ళ ఎమ్మటి తిరుగుతున్నాం. మీ ఇక్కడ అధికారం ఉన్నా లేకపోయినా మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఆళ్ళ లక్ష్మి గారి కుటుంబం కానీ ఇక్కడ మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారా, నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాం, పక్కా నమ్ముతున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళకి నమ్మాలి కానీ ఊరు బయట వాళ్ళకి నమ్మాలా?
చెప్పండి మీరు ఇక్కడ ఉండరు, మరి మీ కాడికి వచ్చి చెప్పాలంటే మేము యాడికి రావాలా? మీరు ఉండేది మాకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఒకసారి కాకుండా ఒకసారి అయినా కలుస్తారు. ఇక్కడ వాళ్ళ నమ్ముకుంటాం మేము అక్కడ వాళ్ళ నమ్మం. పక్క మేము వీళ్ళకే వేస్తాం. ఇక్కడ యువకులు కూడా మనతో ఉన్నారు. యువకులతో కూడా మనం మాట్లాడైతే చేద్దాము. ఇక్కడ యువకులతో కూడా మనం మాట్లాడదాం. బ్రదర్, ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధికి ఎవరైతే ఏ వ్యక్తి అయితే కరెక్ట్, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ పరిస్థితులు ఏంటి అసలు? మీరు ఒక యువతగా, ఒక చదువుకునే యువతగా మీరు ఆలోచన ఎలా ఉంటుంది? ఓకే బ్రదర్, మేము అన్నది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రావాలంటే, మాకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ పాలించింది. మాకైతే న్యాయం అయితే జరగలేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదన్నా ఇల్లు అయినా ఇంకేదైనా సంక్షేమ పథకాలైనా మేము తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము ఎవరిని నిలబెట్టుకున్నామంటే ఆళ్ళ లక్ష్మి గారిని నిలబెట్టుకున్నాం. ఆమెను గెలిపించినందుకు, ఆమెను గెలిపిస్తే మాకు న్యాయం జరిగిద్దనే ఆశతో మేము ఆమె కోసం మేము పోరాడుతాం. అది ఆళ్ళ లక్ష్మి గారు గెలవాలని మీరు గెలవాలని మేము 100 విధాలుగా శాయశక్తిలో మేము పోరాడుతాం. 99%, 1% కూడా ఎందుకు వదిలేస్తున్నాం అంటే 99% అది ఆమె చాలా చేస్తారు. వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా మనకి ఎన్నో మేలు చేశారు. ఏది పాస్బుక్లు తేయటం అలాంటి ఎన్నో చేశారు. వాళ్ళ తండ్రి గారైనా, లాయర్ బాబు గారైనా, వాళ్ళ బాబు అయినా, వీళ్ళంతా మనకి చాలా మేలు చేశారు. అందుకోసం మేమేమంటున్నాం అంటే ఆమెను గెలిపించి మేము జనంలో కలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇక్కడ బ్రదర్, ఇప్పుడు ఈ గ్రామంలో మీరు అభివృద్ధి, మీరు ఒక చదువుకునే యువతగా మీరు ఏం ఆలోచిస్తారు? అభివృద్ధి కోరుకుంటారా లేకపోతే రాజకీయం కోరుకుంటారు? అభివృద్ధి కోరుకుంటాం. యాజ్ ఏ స్టూడెంట్స్ ఇప్పుడు మన ప్రస్తుతానికైతే ఊరు సమస్యలు బాగా ఉన్నాయండి. డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, రోడ్డు సమస్య ఒకటి ఉంది, ఇల్లు ఒకటి కొంతమందికే వచ్చినాయి, ఇంటి సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. వీటన్నిటికీ పార్టీలో ఉండి అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళవారు అంటే ప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మా ఊరికి చాలా చేశారు. మళ్ళీ వాళ్ళు చేస్తారని నమ్మకంతో వాళ్ళే కావాలని కోరుకుంటున్నాం. అంతకుముందు వీళ్ళు ప్రెసిడెంట్ గానీ పోటీ చేసి గెలిచారా లేకపోతే ఓడిపోయారా లేకపోతే మొదటిసారి? ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఎప్పుడు పార్టీలు పోటీ చేయలేదు, కానీ చేసే వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేశారు. మీరు ఇప్పుడు ఫైనల్లీ ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం పనిచేస్తుందంటారా లేకపోతే ఇక్కడ వేరే వ్యక్తి అని పనిచేస్తారు? పార్టీలో లేకపోయినా అంటే అధికారం లేకపోయినా కానీ ఊరి కోసం వాళ్ళు చాలా చేశారు. అధికారంలో ఉంటే ఇంకా చేస్తారని నమ్మకంతో మేము వాళ్ళని గెలిపించుకోవాలనుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఈ గ్రామంలో ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారు మీరు? లక్ష్మి గారిని గెలిపిస్తారండి. లక్ష్మి గారు గెలిస్తే మరి అభివృద్ధి చేస్తారా? చేస్తారు. మీరు ఏం కోరుకుంటున్నారు లక్ష్మి గారి నుంచి? ఏవో ఇట్నే పనులు, అంతే ఇంకంతే, ఇంకేముంది కోరుకుంటున్నారు? ఇక్కడ ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయాలని పనులు కావాలని కోరుకుంటున్నాం అండి. ఏదైనా వాళ్ళు గెలిస్తే మంచిగా ఉంటుందని అది ఇక్కడ లక్ష్మి గారితో సాధ్యమైంది అంటారా? ఇద్దండి, పక్కా ఇద్దండి, వాళ్ళతోనైతే ఇద్ది. అది వాస్తవంగా. ఇప్పుడు మీరు ఒక చదువుకునే యువతగా ఈ గ్రామంలో ఉంటారు. ఈ గ్రామం అభివృద్ధికి ఎలాంటి వ్యక్తులు అయితే మీకు న్యాయ నిర్ణేతలుగా మీరు ఉంటారు కాబట్టి చదువుకునే యువత ఆలోచించి ఓటేస్తారు కాబట్టి అడుగుతున్నాము. ఇక్కడ మీరు చదువుకునే యువతగా ఇక్కడ ఏ వ్యక్తి అయితే బాగుంటారు, ఏ వ్యక్తికి మీరు ఓటేద్దాం అనిపిస్తుంది మీకు? ప్రజెంట్ మనకి లోకల్లో ఉన్న క్యాండిడేట్ అయితే లోకల్ సమస్యలు తెలిసి ఉంటాయి. అటు ఎంత మన దగ్గర ఇక్కడ ఎస్సీ మనకి మైనార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లోకల్లో వీళ్ళు జనాల్లో తిరిగే వాళ్ళకి జనం యొక్క ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కాబట్టి మాకు సరైన క్యాండిడేట్ మా లాయర్ బాబు గారు ఎప్పుడు జనాల్లో ఉంటారు, తిరుగుతారు, వాళ్ళకి ఓటేద్దామని మేము అనుకుంటాం. ఇప్పుడు ఈ గ్రామంలో మీకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నారు? ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన కరెంట్ బిల్లు, మనకి సీసీ రోడ్లు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముస్లిం కాలనీలో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, అలాగే మనకి మన శ్మశాన వాటిక దగ్గర కొన్ని ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం అతనికి చెప్పాం మన గ్రామాధ్యక్షులకి, దాని ద్వారా ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఫైనల్లీ ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ అభ్యర్థిని గెలిస్తే ఏ అభ్యర్థి, ఇక్కడ ఉన్న 2 అభ్యర్థులు 3 అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఏ అభ్యర్థి గెలిస్తేనే మీకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు అని ఒక నమ్మకంతో ఉంటున్నారు మీరు?
ప్రభుత్వం మనది ఉంది కాబట్టి ప్రభుత్వ అభ్యర్థి గెలిస్తే మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మనకు ఆళ్ళ లక్ష్మి గారు మనకి ఎప్పుడు జనాల్లో ఉండే మనిషి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి పార్టీకి సేవ చేశారు. వాళ్ళు ఎప్పుడు జనాల్లో ఉంటారు. జనాల నుంచి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు కలిసి అభివృద్ధి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఆళ్ళ లక్ష్మి గారి కుమారుడు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ గ్రామ అభివృద్ధి కానీ ఇక్కడ కొన్ని ప్రధానమైన సమస్యలు కొంతమంది మాతో చెప్పారు. ఆ సమస్యలు గ్రామ శ్మశాన వాటికి కానీ, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక్కడ మాకు కళ్యాణ మండపం కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కొంచెం వాటర్ సమస్య, ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళ శ్మశానంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. ఆ సమస్యల మీద మీరు ఎలాంటి ఫోకస్ పెడదాం అనుకుంటున్నారు? గ్రామ అభివృద్ధి కోసము మంచినీరు సరఫరా చేసేది అనేది అది పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వాటర్ అలాంటివి పంపించడానికి నేను ముందంజలో ఉండటానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. డ్రైనేజ్ సమస్య అన్నారు. డ్రైనేజ్ సమస్య అనేది నేను కంప్లీట్గా చేపిస్తాను. అది పూర్తి బాధ్యత తీసుకొని నేను చేపించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకోసమని నేను మా అమ్మగారిని గెలిపించడం కోసం నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఈ బాధ్యత ఇవాళ ఓటు వరకేనా? గెలిచిన తర్వాత కూడా మీరు మీరు చెప్పిన హామీలు నెరవేరుస్తారంటావా? గెలిపోవటం అనేది సహజం అండి. గెలిచినా ఓడినా ఊరి అభివృద్ధి కోసం మాత్రానికి నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. గ్రామ శాఖగా నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖగా ఉన్నాను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఏమి జరగకపోయినా కూడా నేను అన్ని ఒడిదొడులకి నిలబడే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి కూడా చేసి చూపెట్టడానికి నేను ఉన్నాను. చేసి చూపించడానికి ఉన్నాను. ఇక్కడ మీ గ్రామంలో వరాల జల్లు ఏమైనా కురిపిస్తున్నారా మీరు? వరాల జల్లు అంటే అభివృద్ధి పనులు మాత్రానికి ఆల్రెడీ బట్టి గారి సారథ్యంలో అన్ని నిధులు మంజూరు అయి ఉన్నాయండి. పంచాయతీ బిల్డింగ్ కొత్తది ఉన్నది. అంగన్వాడీ స్కూలు బిల్డింగ్కి 12 లక్షలు, మొత్తం 32 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. శంకుస్థాపన చేశారు. ఈ వీధి లైట్లు సమస్యలు ఉన్నా కూడా నేనే తీరుస్తున్నాను. ఇంకా ముందు గెలిపోవడంలోనే సహజం కదండి. నేను వీధి లైట్లు కూడా అన్ని వేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇదండి వాళ్ళ కుమారులు మనతో చెప్పిన విషయం ఏంటంటే, మేము గెలుపు ఓటములు కాదు, నాకు గ్రామ అభివృద్ధి ముఖ్యము. గ్రామం కోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎంత ఒడిదుడుకులైనా నేను తట్టుకుంటాను. గత ప్రభుత్వంలో మేము 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా గ్రామ అభివృద్ధికి నేను కృషి చేశాను. ఇప్పుడు కూడా గ్రామం కోసం మేము ముందుకెళ్తాము. ఎలాంటి బెదురు లేకుండా నేను పని చేస్తానని చెప్పేసి కూడా ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు ఈ గ్రామంలో ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అసలు ఇక్కడ నిజంగా ఆళ్ళ లక్ష్మి గారు గెలుస్తారంటారా? తప్పకుండా గెలుస్తారండి ఆడలక్ష్మి గారు. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి పనులు చేసిందండి. సింపుల్గా ఇక్కడనే కాదండి, రాష్ట్రం మొత్తం మీద. యాక్చువల్గా ఆడబిడ్డలకి ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఇప్పుడు మా పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు సార్. మేము 15 రోజులకు ఒకసారి పోయి వస్తున్నాం. మా పాప అక్కడ నుంచి ఫ్రీగా వస్తుంది. మా పాప హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పోవాలంటే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రతి నెలకి నాకు ఒక 1000 సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, తీసుకెళ్తున్నాను, నేను ఒక్కడే పే చేస్తున్నాను. పిల్లల్ని చూసుకొని వస్తున్నాం. అదొక కారణం. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఉంది. నేను ప్రతి నెల ఒక 500 కట్టాల్సి వచ్చేది. నాకు 500 సేవ్ అయిపోతున్నాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా మనందరం కాంగ్రెస్ పార్టీకి, పార్టీ తరపున నిలబడిన ఆళ్ళ లక్ష్మి గారికి గెలిపించాల్సిన బాధ్యత 100% ఉందండి. దానికి కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ఆళ్ళ లక్ష్మి గారి కుమారుడు ఆయన వివిధ కార్యక్రమాల ద్వారా ఇక్కడ సుపరిచితులై ఉన్నారు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి గడపలో ఆయన నిజంగా ఉంటారా? ఉంటారండి, తప్పకుండా. వాళ్ళు లాయర్ బాబు గారు యాక్చువల్గా ఏంటంటే గ్రామ శాఖ ప్రతిదానికి స్పందిస్తారు. అది ఏ పార్టీ అయినా చేస్తే ఆయన సాధ్యమైనంత వరకు ఆయన అనుకూలంగా ఉన్న పనులు మొత్తం చేసేస్తాడు. మనం ఏ టైం అయినా ఆయన కన్వీనియంట్గా ఉంటారు. తప్పకుండా ఆయన మాట తప్పరు, మంచిగానే చేస్తారండి. నిజంగా లాయర్ బాబు అంటున్నారు, గడప గడపకి లాయర్ బాబు ఉంటాడంటారు? ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ప్రాణం పోయినా సరే మమ్మల్ని వదిలిపెట్టడు, మా లేబర్ని. ఆయన అంత మంచోడు ఎక్కడా లేడు. అందుకని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం మేము. అది మా ముందు ఇల్లు సమస్య బాగుందండి. అసలు రైతులు పండుకుంటే అడుసులు ఊడి పడతాయి మీద. అది ఆ సమస్యలు మాకు తీరవాలి. కంపల్సరిగా గెలవటమే ఆలోచన లక్ష్మ గారు. కంపల్సరిగా ముందు అదే. మీరు లక్ష్మి గారిని గెలిపిస్తారా? గెలిపిస్తామండి, గెలిపించుకుంటాం మేము. గెలిపించుకోవడానికే మేము ఈ రంగంలో దిగాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఏం సుఖం ఏం తినలే మేము. అసలు ఏం ఒకడికి న్యాయం, ఒకడికి అన్యాయం జరుగుతుంది.
నాకే దోహం చేసిండు. దేనికంటే నా మాట అనకుండా వేరే వాళ్ళ మాటని నన్ను కేడదోసిండు పక్కకి. రాత్రి అందరిళ్ళకి వచ్చిండు పక్కన వాళ్ళకి, నా ఇంటికి రాలా. నేను నెల రోజులు చెప్పు కాలు అరిగిపోయిందాక తిరిగిన ఓటు ఆయన గెలిచిందాక. నన్ను ఇట్లా చేసిండు రాత్రి. నేను ఎందుకు చేయాలా ఆయనకి? ఆ లాయర్ బాబు గారు చేస్తే బాబు గారు అంటే ఊరికొత్తరు ఆయన గారు.